సో గైస్, ఈరోజు నేను ఒక వీడియో మీరు ఏదైతే చూసారో, ఒక ఐఏఎస్ ఫ్యాకల్టీ సెక్సువల్లీ అసాల్ట్ చేసిన, అంటే హెరాస్మెంట్ అని చెప్పొచ్చు. మనము హెరాస్ చేసి, అంటే నమ్మించి పెళ్లి చేసుకుంటాను లేకపోతే ఏదేదో మాయమాటలు చెప్పి ఒక స్టూడెంట్ని బలవంతం చేస్తే ఆ ఇష్యూ గురించి ఈరోజు నేను మాట్లాడబోతా ఉన్నాను. డిస్క్లైమర్, ఈ వీడియోలో చాలా నిక్కచ్చిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది ముందుగానే చెప్తున్నాను. సో ఎవరన్నా ఈ విషయాలు నచ్చిన వాళ్ళు ప్లీజ్ దయచేసి ఇక్కడే మీరు వీడియోని ఎండ్ చేసేసేయండి. ఎందుకంటే ఎస్పెషల్లీ కొంతమంది ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్, యూపీఎస్సీ ఎవరైతే అశోక్ నగర్లో ఉన్న ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్, కొంతమంది, అందరూ కాదు, చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. ఎందుకంటే కొంతమంది ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే, నేను ప్రీవియస్గా దాదాపు ఒక 3 months అవుతుందేమో, 3 to 4 months బ్యాకే, ఎగ్జాక్ట్లీ ఒక 3 months బ్యాకే అశోక్ నగర్లో అమ్మాయిలకి సేఫ్టీ ఉందా అనే వీడియో చేస్తూ జాగ్రత్త పడాలి అనే ఒక అవేర్నెస్ వీడియో చేస్తే, దాన్ని కూడా వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళు పెట్టుకున్న మెసేజ్లు నేను మీకు చదివి వినిపిస్తాను. అండ్ నా దగ్గర వచ్చింది. ఖచ్చితంగా మీరు అందరూ ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, మనం చేసేది, అంటే మేము ఏమైనా చేస్తాము, మేము ఐఏఎస్ ఫ్యాకల్టీమి, లేకపోతే ఐఏఎస్ మార్కెట్ దెబ్బతినకూడదు. ఐఎమ్ కన్సర్న్డ్. వాళ్ళకు, అంటే ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టరు వాళ్ళ ఐఏఎస్ యూపీఎస్సీ ఫ్యాకల్టీకి సంబంధించి నా గురించి పెట్టిన, నేను అంటే అశోక్ నగర్లో అమ్మాయిలకి సేఫ్టీ ఉందా అనే ఒక వీడియో చేస్తే దాని గురించి డిస్కషన్ ఏం పెట్టారంటే, ఐఎమ్ కన్సర్న్డ్ దట్ సచ్ వీడియోస్ మే ఎరోడింగ్ ట్రస్ట్ అమాంగ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇన్ ద హైదరాబాద్ మార్కెట్. అండర్లైన్. And then the generalized comments made about faculty members are particularly worrisome. I believe it's essential for us to address this issue in the and if left unchecked, such videos may have far-reaching consequences, potential damaging reputation of the entire Hyderabad education market and faculty in particular. I kindly request that we discuss this matter and explore ways to mitigate its impact. The kind of videos he is making spoil the already spoiled market. ఏం పెడుతున్నారండి మీరు మెసేజ్? మీకు మార్కెట్ ఇంపార్టెంటా, పిల్లల సేఫ్టీ ఇంపార్టెంటా, అమ్మాయిల సేఫ్టీ ఇంపార్టెంటా చెప్పండి. మీ ఇంట్లో ఆడపిల్లలకి ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా? తర్వాత నేను దాని గురించి స్పందించలేదు. ఎందుకంటే అన్నెసరీ, అవసరం లేదు. అన్నెసరీగా మనం కాంట్రవర్సీ క్రియేట్ చేయొద్దు. దీన్ని ఒకసారి నేను అవేర్నెస్ వీడియో చేయాలి అనుకున్నాను, ఆ ఇన్ఫర్మేషన్ చేశాను, దట్ ఈస్ డన్. దాని గురించి నేను ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు, అందుకే చేయలేదు. ఇప్పుడు నేను దాని గురించి మళ్ళీ ఆ ఫ్యాకల్టీ ఆ గ్రూప్ నేమ్ కూడా నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే విత్ డ్యూ రెస్పెక్ట్, వీళ్ళందరూ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు ఈ యూపీఎస్సీ ఫ్యాకల్టీ కమ్యూనిటీ, ఐఏఎస్ ఫ్యాకల్టీ కమ్యూనిటీ ఏదైతే ఉందో, వాళ్ళందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకుంది? ఏం మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు? ఎస్, దాని గురించి మనం మాట్లాడదాము. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక 15-20 days బ్యాక్ జరిగినది. 15-20 days నుంచి ఈ ఇష్యూ అనేది జరుగుతూ ఉంది. ఇది ఆల్రెడీ డిస్క్లైమర్, నేను వాళ్ళ పేర్లు రివీల్ చేయట్లేదు. ఎందుకు అంటే, ఇది ఒక పేరు మోసిన ఇన్స్టిట్యూట్, ఓల్డేజ్ ఇన్స్టిట్యూట్. ఒక 20-25 సంవత్సరాల నుంచి అనుకోవచ్చు. మచ్చ లేకుండా చాలా సర్వీస్ ఇచ్చింది. అది పాజిటివా, అంటే ఇప్పుడు అది అద్భుతంగా ఉందా లేకపోతే అద్భుతంగా లేదా అనేది సెకండరీ, పక్కన పెట్టేసేస్తే చాలా మంచి సర్వీస్ ఇచ్చింది. చాలామంది Group 1, Group 2 ర్యాంకర్స్, దాంతోపాటు చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్. ఈ ఓల్డేజ్ ఇన్స్టిట్యూట్ ఒక హైదరాబాదులో పేరొందిన ఇన్స్టిట్యూట్. ఇది ఇంతవరకు మచ్చలేదు. కేవలం ఒక వ్యక్తి వల్ల ఆ మచ్చ వచ్చే పరిస్థితి ఏర్పడింది. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్క యూపీఎస్సీ ఫ్యాకల్టీ మార్కెట్కి ఏదన్నా చిన్నది ఇదైతేనే మీరు ఈ విధంగా స్పందిస్తూ ఉన్నారే, మరి ఇదే మార్కెట్లో పెద్ద స్కామ్ జరిగింది. ఆ స్కామ్ జరిగినప్పుడు మార్కెట్ దెబ్బతినలేదా? కేవలం అమ్మాయిల సేఫ్టీ విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్పి నా మీద మీకు పగ, నా మీద విషయం కక్కుతున్నారా? మరి మీ కమ్యూనిటీలోనే ఒకడు పెద్ద స్కామ్ చేశాడు, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. మరి అప్పుడు మార్కెట్ దెబ్బతినలేదా? అప్పుడు బాగానే ఉందా మార్కెట్? అప్పుడు బాగానే ఉంది, అప్పటికి ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇంకెక్కువ పెరిగిందా మార్కెట్? దానివల్ల ఏం ఇంపాక్ట్ లేదా? ఏం స్కామ్ అనేది నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది. అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ సో దట్ ఏంటి అంటే, మళ్ళీ అనవసరంగా ఇక్కడ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ అశోక్ నగర్ మీద ఆల్రెడీ చాలా బ్యాడ్గా నడుస్తుంది కాబట్టి, సో అందరూ అశోక్ నగర్ తిడుతూ అడ్మిషన్స్ సంపాదించుకున్న క్రమంలో ఉన్నారు. సో నేను దాని గురించి, అశోక్ నగర్లో చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్, Group 1, Group 2 ర్యాంకర్స్ వచ్చారు. సో దానికి సంబంధించే నేను ఆ పేరు, దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయదలుచుకోలేదు, టాపిక్ డైవర్ట్ అవుతుందని. సో ఓవర్ టు మెయిన్ దాంట్లో, అంటే మెయిన్ వీడియోలో ప్రతి ఒక్క పేరెంట్స్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఐఏఎస్ ఫ్యాకల్టీ ఒక అతను, మీరందరూ కూడా వినాలి.
ఐఏఎస్ ఫ్యాకల్టీ వినాలి, పేరెంట్స్ వినాలి. ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలియదు, కానీ ప్రతి యూపీఎస్సీ కోచింగ్ కోసం పంపించే అంటే అబ్బాయిల్ని కానీ అమ్మాయిల్ని కానీ పంపించే ప్రతి ఒక్క పేరెంట్స్ ఈ వీడియో చూడాలి, మీరు తెలుసుకోవాలి విషయాల్ని. సో ఎవ్వరూ మాట్లాడకుండా ఆ లోపల ఇంత డిజిటల్ ప్లాట్ఫామ్లోనే ఇంత మీడియా ఉంది, ఇంత డిజిటల్ ఎరాలోనే ఇన్ని ఈ విధంగా హెరాస్మెంట్ జరుగుతూ ఉన్నాయి, స్టడీ హాల్లో హెరాస్మెంట్ జరుగుతూ ఉన్నాయి, అండ్ దానికి సంబంధించిన కేసులు జరుగుతూ ఉన్నాయి. మన అశోక్ నగర్ చుట్టుపక్కల చిక్కడపల్లి ఒకటి, తర్వాత దోమల్గూడ ఒకటి, హిమాయత్ నగర్ ఒకటి, ఇక్కడ కొన్ని స్టేషన్స్లో కంప్లైంట్స్ కూడా రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఐఏఎస్ ఫ్యాకల్టీ జరిగిన విషయం ఏంటి అంటే, ఆ అమ్మాయిని వచ్చిన స్టూడెంట్ని అంటే ఆ మాట ఈ మాట చెప్పి అమాయకంగా ఆ అమ్మాయిని హెరాస్మెంట్ చేసి, ఈరోజు నేను మగవాడిని కాదు, తప్పుగా అనుకోవద్దు, నేను ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. మన ఫ్యామిలీలో మన అమ్మాయిలే అయితే ఖచ్చితంగా నేను ఇంతే రియాక్ట్ అవుతాను డెఫినెట్లీ. ఎందుకంటే ఎవడో ఒకరు రియాక్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఐఏఎస్ ఫ్యాకల్టీ అంతా మహానుభావులేం కాదు, వాళ్ళల్లో చాలా వర్స్ట్ క్యాండిడేట్స్ ఉన్నారనే విషయం నాకు తెలుసు. ఇప్పుడిప్పుడే జనాల్లో కూడా అవేర్నెస్ వస్తూ ఉంది. అండ్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అందరూ కాదు, చాలామంది జెన్యూన్గా కష్టపడే ఓన్లీ సబ్జెక్టు పిల్లల్ని తన సొంత పిల్లల్లాగా చూసే ఫ్యాకల్టీ కూడా ఉన్నారు, ఐఏఎస్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. అండ్ కొన్ని వ్యక్తుల వల్ల మొత్తం కమ్యూనిటీకే బ్యాడ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ కమెంట్స్ అనేవి నేను ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇది జనరలైజ్ చేసే కమెంట్స్ కాదు, పర్టికులర్లీ దోస్ హూ ఆర్ డూయింగ్ దిస్ ప్రాక్టీసెస్ వాళ్ళ గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి, అంటే ఈ విధంగా ఆ ఇష్యూ అయితే జరిగింది. ఇది ఒక పేరు మోసిన ఇన్స్టిట్యూటు, హై ఇంపాక్ట్, మామూలుగా హై ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారనమాట వీళ్ళు. ఇతను వచ్చేసేసి హై ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాననగానే ఇన్స్టిట్యూట్ డైరెక్టరు ఆమె కూడా ఆలోచించాలి, వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మేడం కానీ సార్ కానీ అయ్యి ఉంటే వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి పాడ్కాస్ట్ పంపించింది రిప్రజెంటేటివ్గా. ఒక 20 సంవత్సరాలు ఒక రెప్యుటేషన్ ఉన్న ఇన్స్టిట్యూట్ మీది. ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి మీ ఫ్యాకల్టీగా ప్రొజెక్ట్ చేస్తూ పాడ్కాస్ట్లు ఇప్పిస్తూ ఉన్నారు, కథలు చెప్తా ఉన్నాడు వచ్చి. అండ్ చేసేయండి. ఇది ఒకటే కాదు, ఇంతకుముందు చాలా కంప్లైంట్స్ వచ్చాయని నాకు తెలిసింది, బట్ ఇది అఫీషియల్గా రిజిస్టర్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇవన్నీ అండ్ స్టూడెంట్స్ కూడా, అరే మీరు ఎందుకు వచ్చారు చదువుకోవడానికి, నేను ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ మోరల్ పోలీసింగ్ చేయట్లేదు, ఇంకోటి చేస్తలేదు. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ సమ్ అవేర్నెస్. ఎవడు మాట్లాడట్లేదు, ఎవడొకడు మాట్లాడాలి. అండ్ డెఫినెట్లీ నేను ఎందుకు మాట్లాడకూడదు అనే పాయింట్లో, ఎందుకంటే అశోక్ నగర్కి సంబంధించిన ప్రతి విషయాన్ని నిర్భయంగా స్టూడెంట్స్ కమ్యూనిటీలోకి ఎవరి గురించైనా కానీ నేను మాట్లాడతాను కూడా. అండ్ ఇష్యూ మీద నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకు ఎవరు ఎనిమీస్ కాదు, ఇష్యూ మీద మాత్రం నేను ఖచ్చితంగా స్పందిస్తాను. ఈ ఇష్యూ అంటే ఇది చేసే వ్యక్తిని ఎందుకు ఇన్స్టిట్యూట్స్ అతన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి, ప్రమోట్ చేస్తున్నాయి. హై ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు, హై ఇంపాక్ట్ అంట. ఇదా హై ఇంపాక్ట్? నాకు ఎందుకంటే ఇప్పుడు ఈ విషయాల్లో ఏంటి అంటే, ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు అమ్మాయి భవిష్యత్తు ఏంటి చెప్పండి. అంటే ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది? పాపం మంచిగా చదువుకొని తల్లిదండ్రులు కష్టం పడి రూపాయి పోగేసి ఆ అమ్మాయిని ఇక్కడ చదువుకోవడానికి పంపిస్తే, ఆ అమ్మాయిని అరే ఫ్యాకల్టీ కదా అని చెప్పి, ఐఏఎస్ ఫ్యాకల్టీ కదా, గురువు దేవుడు తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువు గారిది కాబట్టి అంత రెస్పెక్ట్ ఇస్తే మీరు మాయమాటలు చెప్పి లోపరుచుకుంటారా? కొంతమంది దారుణంగా స్టడీ హాల్స్ కేవలం దీనికోసమే పెట్టి నడిపిస్తూ ఉన్నారు, పిల్లల్ని హెరాస్ చేయడానికి, సెక్సువల్లీ. అండ్ నేను ఇంత అంటే నిక్కచ్చిగా మాట్లాడకపోతే అవేర్నెస్ ఎలా వస్తుంది? జాగ్రత్త పడాలి, మన పిల్లలందరూ జాగ్రత్త పడాలి. అండ్ కోర్స్ ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు వీళ్ళ సైడ్ నుంచి కూడా కొంచెం తెలియని తనంలో కొన్ని తప్పులు చేస్తుండొచ్చు, బట్ గురువు స్థానంలో ఉండి మీరు హై ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి కదా. దేంట్లో? ఎడ్యుకేషన్లో, చదువులో, ర్యాంక్స్ని ప్రొడ్యూస్ చేయడంలో. పాడ్కాస్ట్లు ఇస్తూ పిట్టకథలు చెప్తూ పేరు మోసిన ఓల్డ్ ఇన్స్టిట్యూట్, మీకు ఇంతవరకు మర్చేలేదు. మీరు అనవసరంగా ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తిని మీరు ప్రమోట్ చేసి మీరు మచ్చ తెచ్చుకున్నారు. ఆల్రెడీ ఒక ఇన్స్టిట్యూట్ని తరిమేశారు. ఎందుకు తరిమేశారు తెలుసుకోరా మీరు? ఒక పెద్ద ఇన్స్టిట్యూటు, ఒక పెద్ద సారు ఇతను కరెక్ట్ కాదని చెప్పి ఆ ఇన్స్టిట్యూట్ని తరిమేస్తే మీ దగ్గరకు వచ్చాడు అతను. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను పేర్లు ఎందుకు రివీల్ చేయట్లేదంటే గోప్యత ఉండాలి అనే ఒక్క పాయింట్లోనే నేను దాని ముందు తీసుకెళ్ళట్లేదు.
కానీ నేను ఈ వీడియో చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇలా కూడా జరుగుతూ ఉంది. అసలు నన్ను ఇంకొక విషయం, స్టడీ హాల్స్లో చదువుకోండి. అంటే చదువుకున్న తర్వాత ఎవరూ లేకపోతే ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. మీరు వచ్చిన పనిని మర్చిపోయి లేకపోతే మిమ్మల్ని మీకు అంటే చాలామంది వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కూడా. ఎవరికి చెప్పుకోవాలి? అర్థం చేసుకోండి. అంటే ఈ విషయాన్ని ఒకటే చెప్తా ఉన్నాను, మెంటార్షిప్ పేరుతో కొంతమంది ఐఏఎస్ ఫ్యాకల్టీ చేసే ఈ ఆగడాలు శృతి మించుతున్నాయి. ఏవి బయటికి రావు, చెప్పుకోలేరు కదా పిల్లలు. కానీ అమ్మాయిలు ఎవరైతే తల్లిదండ్రులు కూడా మీరు ఆలోచించేది ఏంటి అంటే, సరే ఇక్కడ అశోక్ నగర్లో జరుగుతున్నాయి, ఢిల్లీలో జరగవంటే అన్ని చోట్ల జరుగుతున్నాయి. మీరు జాగ్రత్తలు చెప్పి పంపించాలి. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఓపెన్గా ఫ్రెండ్లీగా డిస్కస్ చేయండి పిల్లలతోటి. తల్లిదండ్రులందరూ గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులందరూ కూడా ఏదో ఒక గ్యాప్ అనేది ఉంటుంది తెలియకుండానే. మన 90s వాళ్ళకి ఎక్కువ గ్యాప్ అనేది ఉంటుంది తల్లిదండ్రులకి పిల్లలకి. ఇప్పుడున్న జనరేషన్కి కొంచెం ఫ్రీగా ఉంటున్నారు, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. బట్ అంతకుముందు ఏంటంటే తల్లిదండ్రులకి పిల్లలు కొంత గ్యాప్ ఉండదు. ఆ గ్యాప్ను పక్కన పెట్టేసేసి ఫ్రీగా డిస్కస్ చేయండి. అమ్మ ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏమైనా ఇబ్బందిగా ఉందా, అప్పుడప్పుడు రండి. వాళ్ళ మాటల్లోనే మీ పిల్లలకు మీకు తెలిసిపోతుంది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మీకు చెప్పకపోయినా మీకు తెలిసిపోతుంది. వచ్చి 2-3 రోజులు ఉండండి పిల్లలతో, మీకు విషయాలు తెలుస్తాయి. జరిగిన తర్వాత డెఫినెట్లీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ జరగకుండా అవేర్నెస్ జరగకుండా మన పిల్లల్ని భవిష్యత్తుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. కేవలం సామాజిక బాధ్యతతోటే, సోషల్ రెస్పాన్సిబిలిటీతోటే ఈ వీడియో చేస్తూ ఉన్నా. వేరే ఏ ఉద్దేశం కాదు. కొంత అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. ఇది జరుగుతుంది అశోక్ నగర్లోనే కాదు, ఢిల్లీలో జరుగుతుంది. ఢిల్లీలో ఇంకెక్కువ జరుగుతుంది చెప్పాలంటే. ఢిల్లీలో ముఖర్జీ నగర్, ఓల్డ్ రాజేంద్ర జరగదా? అశోక్ నగర్లో అందరూ ప్రతి చోట కీచకులు అనే వాళ్ళు ఉన్నారు, ప్రతి చోట సెక్సువల్ హెరాస్మెంట్ చేసే వాళ్ళు ఉండనే ఉన్నారు. సో ఖచ్చితంగా మనం ఇది అర్థం చేసుకోవాలి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ హై ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఇలాంటి వాళ్ళని ఇన్స్టిట్యూట్ ప్రమోట్ చేస్తే డెఫినెట్లీ చాలా ఇది మంచి పరిణామం కాదు. పబ్లిక్లోకి రావటం లేదులే, అమ్మాయిని కనీసం మీరు ఇన్స్టిట్యూట్ కూడా రానియట్లేదు, మీకు ఆన్లైన్ యాక్సెస్ ఇస్తాము, మీరు ఇన్స్టిట్యూట్కి వస్తే ఈ విషయం మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాకపోవచ్చు ఈ విషయాలన్నీ కూడా. డెఫినెట్లీ సివైసీ అనేది ఉంది, ఇది ప్రశ్నిస్తుంది, అవేర్నెస్ తీసుకొస్తుంది. సాధ్యమైనంత వరకు సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యతగా ప్రతి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను, ధైర్యంగా ప్రశ్నిస్తాను. దీని గురించి ఎటువంటి ఇదే లేదు. అండ్ ఈ ప్రాసెస్లో నాకు ఏదైతే బెదిరింపు కాల్స్, భయపెడతాము, కొడతాము, చంపేస్తాము ఏదైతే వస్తూ ఉంటాయో వాటన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నా, అన్నిటికీ సిద్ధంగానే ఉన్నా. ఈ జీవితం ఒకటే జీవితం ఏంటి, ఏదైనా సాధించాలి. నేను ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నా. డెఫినెట్లీ ఒక యూనిక్ థాట్ ప్రాసెస్తో నేను ఈ సివైసీ అనేది మొదలుపెట్టా. అండ్ దీనికి ఎవరికి జంకను తగ్గను. డెఫినెట్లీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాను. ఇది మన వాళ్ళు చేసిన, అంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళు చేసినా కానీ, వీళ్ళు నాకు పరిచయం లేరు యాక్చువల్లీ, నాకు పరిచయం ఉన్న వాళ్ళు చేసినా నేను ఖచ్చితంగా మీకు ఇలాంటి తప్పులు చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఎండగడతాను. మన గురించి పాజిటివ్గా ఉన్నాళ్లే, ఏమన్నా తేడా వస్తే మన గురించి మాట్లాడు, ఖచ్చితంగా మాట్లాడతా. సో బీ కాషియస్, బీ కేర్ఫుల్. ఓకే, పిల్లలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులందరూ కూడా మీరందరూ గుర్తుపెట్టుకోండి. పిల్లల భవిష్యత్తు కోసం ఏదైతే మీరు పంపిస్తున్నారో చాలా మంచి విషయం, మంచి డెసిషన్ తీసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళని ఫ్రీగా వదిలిపెట్టాలి, కంచెలాగా కాపుగాయాలి. తల్లిదండ్రుల బాధ్యత అది. మా మాట వింటలేదు ఎందుకు వినరు? వినిపించుకోవాలి. తల్లిదండ్రుల బాధ్యత. అంటే అనుకోవచ్చు నేను పెళ్లి చేసి పంపిస్తే నా బాధ్యత అయిపోయింది, పిల్లోడికి ఉద్యోగం వస్తే నా బాధ్యత అయిపోయింది, మా కూతురికి జాబ్ వస్తే పెళ్లి చేసి పంపిస్తే ఆమె నా బాధ్యత కాదు. మీరు బతుకున్నంతకాలం మీ పిల్లల్ని సాధ్యమైనంత వరకు చెడు మార్గంలో పోనీయకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ కంచెలా కాపలగాయాలి. మీరు తల్లిదండ్రులంతా గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే 4 దెబ్బలేయండి, తప్పులేదు. ఎందుకంటే ప్రపంచంలో మీ రక్తం పంచుకొని వాళ్ళు పుట్టారు. సో దయచేసి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో థ్యాంక్ యూ. ఇది కొంచెం అవేర్నెస్ తీసుకురావాలని ఈ వీడియో సామాజిక బాధ్యతతో చేస్తూ ఉన్నాను, ఎవరిని ఉద్దేశించింది కాదు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.